హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సునంద శాలినితో, ఎన్ని రోజులు నువ్వు ఆ కుటుంబం కోసమే ఉన్నట్టు యాక్ట్ చేసావు కదా బేబీ అని అడుగుతుంది. శాలిని, ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యానమ్మా. నా భర్త పూర్తిగా నా గ్రిప్లోకి వచ్చేశాడు. ఇంకొన్ని రోజుల్లో ఆ ఇల్లు రెండుగా చీలేది. ఆ జగదీశ్వరి కూలిపోయేది. నా టైం బాలేక దొరికిపోయాను అంటుంది. సునంద, ఇకపై ఎలా చేద్దామనుకుంటున్నావు అని అడుగుతుంది. శాలిని, ముందు నా భర్తను నా వైపు తిప్పుకోవాలి అంటుంది. సునంద, క్రాంతి నీ మీద పీకల్లోతుగా ద్వేషం చూపిస్తున్నాడు కదా బేబీ అంటుంది. శాలిని, క్రాంతి గురించి నాకు భయం లేదమ్మా. కానీ చంద్ర, విరాట్లనే నమ్మడానికి వీల్లేదు. ముందు వాళ్లను ఇంటికి దూరం చేయాలి. వాళ్ల వల్లే నేను ఎక్స్పోజ్ అయ్యాను. వాళ్ళిప్పుడు రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగురుతున్నారు. వాళ్ళను మాత్రం సంతోషంగా ఉంచను అంటుంది. సునంద, దానికి ఏ సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను బేబీ అంటుంది. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. నువ్వు నిజంగా మారిపోయావేమో అని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటుంది. శాలిని, మన మధ్య డిస్టెన్స్ ఇలాగే మెయింటైన్ చేయాలమ్మా. వాళ్లకు ఏ డౌట్ రాకూడదు అంటుంది. నా ప్రయత్నానికి చిన్న అంతరాయం కలిగింది, అంతేకాని నేను ఓడిపోలేదు. గెలిచే ముందు కలిగే కొన్ని హర్డిల్స్ని నేను క్లియర్ చేస్తున్నాను అంటుంది. ఇక నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడం కుదరదు, కాబట్టి నువ్వే కొన్ని డీల్స్ చేయాల్సి వస్తుంది. నేను ఒక స్పైలా మాత్రమే ఉంటాను అంటుంది. సునంద, నువ్వు ఆ విషయంలో కూల్గా ఉండు బేబీ, నేను చూసుకుంటాను అంటుంది. శాలిని, రేపు విరాట్ ఫారెస్ట్లో ఉన్న శివాలయానికి వెళ్తున్నాడు. వెళ్ళినవాడు తిరిగి రాకూడదు. రేపు అందరికీ జాగారం దేవుడి మీద భక్తితో కాదు, విరాట్ శవాన్ని చూస్తూ జరగాలి. ఆ చంద్ర నుదుటని తిలకం లేకుండా విధవలాగా మారాలి అంటుంది. సునంద, ఇప్పుడు నువ్వు నా కూతురు అనిపించుకున్నావు అంటూ చెప్పావు కదా, నేను చూసుకుంటాను అంటుంది. శాలిని, ఈసారి మాత్రం మిస్ కాకూడదమ్మా అంటుంది. సునంద, ఛాన్సే లేదు బేబీ అని చెప్పడంతో శాలిని వెళ్ళిపోతుంది. సునంద రౌడీలకు ఫోన్ చేసి రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక శృతి, జలరాజ్, సరోజ ఇంటికి వస్తారు. శృతి నిద్రొస్తుందంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. జలరాజ్ శృతికి తెలియకుండా తెచ్చిన బిర్యానీని సరోజకు ఇచ్చి తినమంటాడు. కామాక్షి అతన్ను ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి శివరాత్రి పూజకు పిలిస్తే ఊరికే రాదు కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి వెళ్తుంది అంటాడు. ఇంటికి పిలిచి చీర పెట్టి మర్యాద చేసి ఇంప్రెస్ చేద్దాము, వర్కౌట్ అయితే ఇంకా ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దాము అంటాడు. ఇక విరాట్కి ఒక వ్యక్తి ఫోన్ చేసి, కొత్తగా స్టార్ట్ చేసిన వెంచర్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మాకు 5 కోట్లు ఇవ్వాలి అంటాడు. లేదంటే ఆ ల్యాండ్ లిటిగేషన్లో ఉన్నట్టు నోటీసులు పంపిస్తాము, కన్స్ట్రక్షన్ ఆపేయాల్సి వస్తుంది అంటాడు. విరాట్, ఫోన్ పెట్టరా ఇడియట్ అంటాడు. నీలాంటి వాళ్ళు రోజుకొకరు కాల్ చేస్తూ ఉంటారు, ఇంకోసారి ఇలా ఫోన్ చేశావు అంటే నీ నంబర్ టేస్ట్ చేసి బొక్కలో వేస్తాను, యూజ్లెస్ ఫెలో అంటూ ఫోన్ కట్ చేస్తాడు విరాట్. చంద్రకళ విరాట్ దగ్గరకు వచ్చి విషయం తెలుసుకుని జాగ్రత్త బావా అంటుంది. విరాట్, నువ్వేం వరీ అవ్వకు, నేను చూసుకుంటాలే అంటాడు. ఇక సునంద రౌడీలను కలిసి విరాట్ని చంపమంటూ రౌడీలకు డబ్బులిస్తుంది. వాడు చేవెళ్ళ దగ్గర ఫారెస్ట్లో ఉన్న శివాలయానికి వెళ్తున్నాడు అని చెప్పి శాలినికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఇక జలరాజ్ కామాక్షిని శివరాత్రికి పిలిచేందుకు విరాట్ ఇంటికి వస్తాడు. పిల్లనిచ్చిన అత్తగారిని పిలిచి సత్కరించడం మా ఆనవాయితీ అంటాడు. శ్యామల, ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా అని అడుగుతుంది. జలరాజ్, అవును పెద్దత్తయ్య గారు, కుర్చీలో కూర్చోపెట్టి మరీ సత్కరిస్తాము అని చెప్పడంతో శ్యామల తను జలరాజ్ ఇంట్లో కుర్చీలో కూర్చుని పడిపోయిన విషయం గుర్తు చేసుకుని, ముందు ఆ కుర్చీని సరిచేయించబ్బాయ్, ఆ కుర్చీ నా నడుము విరిగేలా చేసింది అంటుంది. క్రాంతి జలరాజ్తో, ఆహ్వానము మీ అత్తగారికి మాత్రమేనా అంటాడు. జలరాజ్, అందరినీ పిలవాలని ఉంది, కానీ ఇల్లు సంపాదన రెండూ చిన్నవే అంటాడు. చంద్రకళ, పర్లేదు, ముందు నువ్వు సెటిల్ అవ్వు అంటూ కామాక్షితో, పిన్నిగారు మీరు వెళ్ళి రండి, ఆచారం అంటున్నారు కదా అంటుంది. కామాక్షి, నేను వెళ్ళను, ఏదో ఒక స్కెచ్ వేసుంటాడు అంటుంది. జలరాజు, అలా అనకండి అత్తయ్య గారు అంటాడు. జగదీశ్వరి, పూజ అంటే వెళ్ళాలి కదా అంటుంది. రఘురాము, ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోతే బాగోదు అంటాడు. శాలిని కూడా, వెళ్ళకపోతే మన ఇంటి మర్యాద తగ్గుతుంది అంటుంది. కామాక్షి శాలినితో, మర్యాదల గురించి నువ్వే మాట్లాడాలి మరి అంటుంది. కామాక్షి శ్యామలను కూడా రమ్మని పిలుస్తుంది. శ్యామల, ఒకసారి జరిగింది చాలు, నేను రాలేను అంటుంది. చంద్రకళ, కామాక్షితో ఏదైనా తీసుకెళ్ళండి అంటుంది. శ్యామల,
వాళ్ళకిచ్చేది అత్యంత విలువైంది అయి ఉండాలి, వెలకట్టలేనిదై ఉండాలి అంటూ ఆ మూటను తీసుకెళ్ళు అంటుంది. కామాక్షి మూట తెచ్చేందుకు లోపలికి వెళ్తుంది. జలరాజు కొంపతీసి బంగారు మూట అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎంతైనా గొప్ప కుటుంబం, డైరెక్ట్గా డబ్బు ఇవ్వకపోయినా ఇలాంటి లాంఛనాల విషయంలో అస్సలు తగ్గరు అని అనుకుంటూ ఉంటాడు. కామాక్షి అందంగా అలంకరించిన ఆ మూటను తీసుకుని జలరాజ్తో బయలుదేరుతుంది. చంద్రకళ వాళ్ళిద్దరూ సెట్ అయితే కామాక్షి పిన్ని గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ హ్యాపీగా ఉండొచ్చు అంటుంది. శాలిని ఏంటి హ్యాపీగా ఉండేది, కాసేపు ఆగండి, నీ భర్త చావు కబుర్తో విషాదం నిండుతుంది అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది శాలిని. ఇక శివరాత్రి పూజలో చంద్రకళ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. శాలిని చంద్రకళను చూసి నువ్వెన్ని దండాలు పెట్టినా నీ భర్త తిరిగి ఇంటికి రాడు చంద్ర అనుకుంటూ ఉంటుంది. విరాట్ని రౌడీలు కొడుతూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.